మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే నవరాత్రులలో 10వ రోజు బుధవారం మహర్నవమి. ఈ రోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్ధినిగా దర్శనమిస్తారు. కాబట్టి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ పవిత్ర కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది, మీ సమస్యలన్నీ పోతాయి, ధన లాభం కలుగుతుంది, దోషాలు పోతాయి, నరక బాధలు పోతాయి, కష్టాలనేవి మీ దరి చేరవు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి, పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ కథను చివరి వరకు చూడాలి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ దుర్గాదేవియే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సువర్ణగిరి అనే ఒక అందమైన గ్రామం దట్టమైన అడవి అంచున ఉండేది. ఆ గ్రామం ప్రశాంతతకు భక్తికి ప్రసిద్ధి. ఆ అడవి మధ్యలో ఒక కొండ శిఖరంపై అత్యంత శక్తివంతమైనదిగా భావించే పురాతన మహిషాసురమర్ధిని ఆలయం ఉండేది. ఆ ఆలయంలోని అమ్మవారి విగ్రహం సజీవంగా ఉన్నట్లు, కళ్ళతోనే భక్తుల కష్టాలను తొలగిస్తున్నట్లుగా ఉంటుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. దసరా నవరాత్రులు ఆ గ్రామంలో అత్యంత వైభవంగా జరిగేవి. ముఖ్యంగా మహర్నవమి రోజున ఆ ఆలయంలోనికి వెళ్ళటం ఎంతో పుణ్యప్రదమని భక్తులు నమ్మేవారు. అయితే ఆ ఆలయానికి వెళ్ళే దారి దట్టమైన అడవి గుండా వెళ్ళటం వల్ల పగటిపూట మాత్రమే భక్తులు గుంపులుగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవారు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ అడవిలోనికి వెళ్ళడానికి ఎవరూ సాహసించేవారు కాదు. ఆ అడవిలో క్రూర మృగాలతో పాటు ఏవో అదృశ్య శక్తులు తిరుగుతున్నాయని, ముఖ్యంగా నవరాత్రుల సమయంలో వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉండేవారు. అదే గ్రామంలో విక్రమ్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతనికి దుర్గాదేవి అంటే అపారమైన భక్తి, అచంచలమైన విశ్వాసం. చిన్నప్పటి నుండి అమ్మవారి కథలు వింటూ ఆమెనే తన సర్వస్వంగా భావిస్తూ పెరిగాడు. నవరాత్రులు వచ్చాయంటే చాలు విక్రమ్లో చెప్పలేనంత ఉత్సాహం నిండిపోయేది. 9 రోజులు కఠినమైన ఉపవాస దీక్షను పాటిస్తూ ప్రతిరోజు అమ్మవారిని ఎంతో శ్రద్ధగా పూజించేవాడు. ఆ సంవత్సరం మహర్నవమి రోజున తన పూజను అడవిలోని మహిషాసురమర్ధిని ఆలయంలోనే చేయాలని అమ్మవారికి స్వయంగా నైవేద్యం సమర్పించి రాత్రంతా అక్కడే జాగరణ చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పగానే వారు తీవ్రంగా ఆందోళన చెందారు. నాయనా విక్రమ్, నీ భక్తి మాకు తెలుసు, కానీ సాయంత్రం తర్వాత ఆ అడవిలోనికి వెళ్ళటం చాలా ప్రమాదకరం. పులులు, సింహాలు తిరిగే చోటు అది. మహర్నవమి రోజున అడవి మరింత భయంకరంగా ఉంటుందని అంటారు. నీ పూజ ఇంట్లోనే చేసుకో, అమ్మవారు తప్పక స్వీకరిస్తుంది అని తండ్రి బ్రతిమిలాడాడు. గ్రామ పెద్దలు కూడా విక్రమ్ను వారించారు. ఆ ఆలయం శక్తివంతమైనదే కావచ్చు, కానీ దాని చుట్టూ ఉన్న అడవిలో క్షుద్రశక్తుల సంచారం కూడా ఎక్కువే. కొందరు తాంత్రికులు ఆ రోజున తమ శక్తులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారని, దానికి నరబలులు కూడా ఇస్తారని ప్రతీతి. నీ ప్రాణాలతో చెలగాటమాడకు అని హెచ్చరించారు. కానీ విక్రమ్ మనసులో అమ్మవారిపై ఉన్న నమ్మకం వారి భయాలను మించిపోయింది. నన్ను కాపాడడానికి నా తల్లి దుర్గాదేవి ఉంది. ఆమె బిడ్డకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకునే బాధ్యత ఆమెది. నా సంకల్పం దృఢమైనది, నేను వెళ్ళి తీరాలి అని నిశ్చయంగా చెప్పి పూజా సామాగ్రి, నైవేద్యం కోసం సిద్ధం చేసిన పాయసం తీసుకొని సాయంత్రం వేళ అడవి వైపు బయలుదేరాడు. మొదట దారి స్పష్టంగానే ఉన్న చీకటి పడుతున్న కొద్దీ అడవి దట్టంగా భయంకరంగా మారసాగింది. చుట్టూ కీచురాళ్ల శబ్దాలు, రాత్రి పక్షుల అరుపులు విక్రమ్ గుండెల్లో కొద్దిగా భయాన్ని రేకెత్తించాయి. ఆయన జై మాత అని అమ్మవారిని స్మరించుకుంటూ ధైర్యంగా ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి దారి తప్పినట్లుగా అనిపించింది. చుట్టూ ఒకేలాంటి చెట్లు, ఏ వైపు వెళ్ళినా మళ్ళీ అదే ప్రదేశానికి వస్తున్నట్లుగా భ్రమ కలిగింది. సమయం గడుస్తున్న కొద్దీ చలి పెరిగి భయం ఆవరించసాగింది. అప్పుడే దూరంగా ఒక చిన్న దీపం వెలుగు కనిపించింది. ఆశతో అటువైపు నడిచాడు విక్రమ్. అక్కడ ఒక పర్ణశాల, దాని ముందు ఒక వృద్ధ సన్యాసి ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. ఆ సన్యాసి ముఖంలో దివ్యమైన తేజస్సు, ప్రశాంతత కనిపించాయి. విక్రమ్ ఆయనకు నమస్కరించి, స్వామి, నేను దారి తప్పాను,
మహిషాసుర మర్దిని ఆలయానికి వెళ్ళాలి, దయచేసి మార్గం చూపగలరా అని అడిగాడు. సన్యాసి కళ్ళు తెరిచి విక్రమ్ను ఆపాదమస్తకం చూసి చిరునవ్వు నవ్వాడు. నాయన, ఈ రాత్రి వేళ అడవిలో ఒంటరిగా ప్రయాణం చాలా ప్రమాదకరం. నీ భక్తికి మెచ్చాను. ఆలయానికి వెళ్ళే దారి నాకు తెలుసు, కానీ అది చాలా దూరం. ఈ చీకట్లో వెళ్ళటం కష్టం. నా వెంటే రా, దగ్గరి దారి ఒకటి ఉంది, దాని గుండా నిన్ను ఆలయానికి చేరుస్తాను అని చెప్పాడు. ఆ సన్యాసి మాటలలోని ఆప్యాయతకు, ముఖంలోని తేజస్సుకు విక్రమ్ పూర్తిగా ఆకర్షితుడయ్యాడు. అమ్మవారే ఈ సన్యాసి రూపంలో తనకు సహాయం చేయడానికి వచ్చిందని భావించాడు. కృతజ్ఞతతో ఆయన వెంట నడవసాగాడు. ఆ సన్యాసి విక్రమ్ను దట్టమైన పొదల గుండా రాళ్ళు రప్పలు ఉన్న మార్గంలో తీసుకువెళ్ళాడు. అది అసలు దారిలాగే లేదు. విక్రమ్కు అనుమానం వచ్చిన సన్యాసిపై ఉన్న నమ్మకంతో మౌనంగా అనుసరించాడు. అలా చాలాసేపు నడిచిన తర్వాత వారు ఒక పెద్ద గృహ ముందు ఆగారు. ఆ గుహ పరిసరాలు చాలా వింతగా, అపవిత్రంగా అనిపించాయి. అక్కడ జంతువులు, ఎముకలు, పుర్రెలు పడి ఉన్నాయి. గాలిలో ఏదో తెలియని దుర్వాసన. విక్రమ్ గుండెల్లో భయం మొదలయ్యింది. స్వామి, ఇదేమిటి? ఆలయం ఎక్కడ ఉందా అని వణుకుతున్న స్వరంతో అడిగాడు. అప్పుడు ఆ సన్యాసి భయంకరంగా నవ్వాడు. ఆ నవ్వుకు అడవి మొత్తం దద్దరిల్లిపోయినట్లయింది. అతని ప్రశాంతమైన ముఖం క్రూరంగా మారిపోయింది. కళ్ళు నిప్పు కణాల్లా మెరవసాగాయి. ఓ అమాయకుడా, ఆలయం కాదు, ఇది నా యజ్ఞశాల. నేను ఒక శక్తివంతమైన తాంత్రికుడిని. మహర్నవమి రోజున అమ్మవారిపై అచంచలమైన భక్తి ఉన్న ఒక పవిత్రమైన యువకుడిని బలి ఇస్తే నాకు అపారమైన శక్తులు, అమరత్వము సిద్ధిస్తాయని నా గురువుగారు చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా నీలాంటి వాడి కోసమే ఎదురు చూస్తున్నాను. ఈరోజు నా కోరిక నెరవేరబోతోంది. నిన్ను బలి ఇచ్చి ఈ ప్రపంచాన్ని శాసించే శక్తులను నేను పొందుతాను అంటూ తన అసలు స్వరూపాన్ని చూపించాడు. విక్రమ్ భయంతో గడ్డకట్టుకుపోయాడు. తాను ఎంత పెద్ద తప్పు చేశానో అతనికి అర్థమయ్యింది. మోసపోయానని గ్రహించాడు. ఆ తాంత్రికుడు విక్రమ్ను బంధించి గుహ మధ్యలో ఉన్న ఒక బలిపీఠంపై పడుకోబెట్టాడు. మంత్రాలు చదువుతూ తన చేతిలోని ఖడ్గాన్ని పైకి ఎత్తాడు. విక్రమ్కు ఇక తన జీవితం ముగిసిపోయిందనిపించింది. కళ్ళు మూసుకొని తన చివరి శ్వాసతో, అమ్మా దుర్గా, నన్ను క్షమించు. నీపై భక్తితో వస్తే ఈ రాక్షసుడి చేతిలో బలవుతున్నాను. నన్ను క్షమించమ్మా అని ఆర్తిగా ప్రార్థించాడు. అంతే, ఒక అద్భుతం జరిగింది. తాంత్రికుడు ఖడ్గాన్ని కిందకు దించబోయే క్షణంలో గుహ బయట నుండి ఒక భయంకరమైన పులి గర్జన వినిపించింది. ఆ గర్జనకు తాంత్రికుడు కూడా ఉలిక్కిపడ్డాడు. మరుక్షణంలో ఒక భారీ పెద్ద పులి మెరుపు వేగంతో గుహలోనికి దూకి తాంత్రికుడిపై దాడి చేయడానికి సిద్ధంగా నిలబడింది. దాని కళ్ళు నిప్పుల్లా మండుతున్నాయి. దాని రూపం యమ కింకరుడిలా ఉంది. తాంత్రికుడు ఆ పులిని చూసి నవ్వాడు. ఓహో, నా పూజకు ఆటంకం కలిగించడానికి వచ్చావా? నిన్ను కూడా అమ్మవారికి బలి ఇస్తాను అని ఆ పులి వైపుకి తన మంత్రశక్తులను ప్రయోగించాడు. కానీ ఆశ్చర్యం, అతని మంత్రాలు ఆ పులిని ఏమీ చేయలేకపోయాయి. పులి మరింత రెచ్చిపోయి అతని పైకి ఉరికింది. తాంత్రికుడు, పులి మధ్య భీకరమైన పోరాటం మొదలైంది. ఆ సమయంలో విక్రమ్ ఎలాగోలా తన కట్లను విడిపించుకుని ప్రాణభయంతో గృహ బయటకు పరుగుపెట్టాడు. పులి తనను రక్షించడానికి వచ్చిందని, అది అమ్మవారి వాహనమేనని భావించాడు. కానీ అతని ఆలోచన తప్పు అని నిరూపిస్తూ ఆ పులి తాంత్రికుడిని ఓడించి ఇప్పుడు విక్రమ్ వైపు తిరిగింది. దాని కళ్ళల్లో ఆకలి, క్రూరత్వం కనిపించాయి. అది నెమ్మదిగా విక్రమ్ వైపు అడుగులు వేయసాగింది. విక్రమ్కు అర్థమైంది, ఆ పులి తాంత్రికుడిని చంపడానికి రాలేదు, అది కూడా ఒక దుష్ట శక్తే అని. ఒకటి పోయి మరొక ఆపద వచ్చిందని భయంతో వణికిపోయాడు. పులి అతని పైకి దూకడానికి సిద్ధమైంది. విక్రమ్ కళ్ళు మూసుకుని, అమ్మా నీవే దిక్కు అని బిగ్గరగా అరిచాడు. ఆ పిలుపు అడవిని చీల్చుకుంటూ ఆకాశానికి చేరినట్లుగా ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా దివ్యమైన కాంతితో నిండిపోయింది. ఆ కాంతి పుంజం మధ్య నుండి ఎర్రని చీర కట్టుకుని చేతిలో త్రిశూలంతో ప్రశాంతమైన కానీ గంభీరమైన ముఖంతో సాక్షాత్తు దుర్గాదేవి ప్రత్యక్షమైంది. ఆమె పులికి విక్రమ్కు మధ్యలో నిలబడింది. అమ్మవారి దివ్యమైన రూపాన్ని చూడగానే ఆ క్రూరమైన పులి ఒక పిల్లిలా మారిపోయి తల వంచి వెనక్కి తగ్గింది. దాని కళ్ళలోని క్రూరత్వం మాయమై భయం ఆవరించింది. అమ్మవారు ప్రేమగా విక్రమ్ వైపు చూసి, భయపడకు బిడ్డా, నిజమైన భక్తికి పరీక్షలు ఎదురవుతాయి, కానీ ఎప్పటికీ ఓటమి ఉండదు.
నీవు నమ్మకంతో నన్ను పిలిచావు, నేను రాకుండా ఎలా ఉంటాను అని అభయమిచ్చింది. తర్వాత ఆమె పులివైపు తిరిగింది. ఆ తాంత్రికుడు తన దుష్టశక్తులతో నిన్ను బంధించి తన పనుల కోసం వాడుకుంటున్నాడు. నీవు ఒకప్పుడు ఈ అడవిని రక్షించే దేవత యొక్క వాహనం. ఇప్పుడు నీకు విముక్తి కలిగిస్తున్నాను అని చెప్పి తన చేతిని పులి తలపై ఉంచింది. అంతే, పులి శరీరం నుండి ఒక నల్లటి పొగ బయటకు వచ్చి గాలిలో కలిసిపోయింది. ఆ పులి అమ్మవారి పాదాల వద్ద సాష్టాంగపడి ప్రశాంతంగా అడవిలోనికి వెళ్ళిపోయింది. అమ్మవారు చిరునవ్వుతో విక్రమ్ వైపు తిరిగి, నీ సంకల్పం నెరవేరుతుంది, పద, నిన్ను ఆలయానికి తీసుకువెళ్తాను అని చెప్పి ముందు నడవసాగింది. విక్రమ్ మంత్రముగ్ధుడిలా ఆమెను అనుసరించాడు. కొన్ని క్షణాల్లోనే వారు మహిషాసురమర్దిని ఆలయం ముందు ఉన్నారు. విక్రమ్ వెనక్కి తిరిగి అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పడానికి చూడగా ఆమె అక్కడ లేదు. ఆలయంలోని గర్భగుడి నుండి వస్తున్న దివ్యమైన కాంతిని చూసి తనను కాపాడింది సాక్షాత్తు ఆ ఆలయంలోని దేవతే అని గ్రహించాడు. ఆనందంతో భక్తితో కన్నీళ్లు కారుతూ ఉండగా ఆలయంలోనికి ప్రవేశించి తాను తెచ్చిన పాయసంతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి మనస్ఫూర్తిగా పూజించాడు. ఆ రోజంతా అక్కడే అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ జాగరణ చేశాడు. అతని జీవితంలో ఆ మహర్నవమి రాత్రి ఒక మధురమైన జ్ఞాపకంగా, అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా నిలిచిపోయింది. తెల్లవారిన తర్వాత గ్రామానికి తిరిగి వచ్చిన విక్రమ్ జరిగిందంతా గ్రామస్తులకు వివరించాడు. అతని కథ విన్న తర్వాత గ్రామస్తులందరిలోనూ అమ్మవారిపై భక్తి, నమ్మకం రెట్టింపయ్యాయి. నిజమైన భక్తితో పిలిస్తే ఏ ఆపద నుండైనా అమ్మవారు వచ్చి కాపాడుతుందని వారు ప్రగాఢంగా విశ్వసించారు. ఆ రోజు నుండి సువర్ణగిరి గ్రామ ప్రజలు మరింత భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని ఆరాధించటం మొదలుపెట్టారు. అలాగే ఈరోజు శుభదుర్గా వ్రత కథను వింటే చాలు సమస్యలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, దుర్గాదేవి అనుగ్రహంతో అన్ని శుభాలే జరుగుతాయి. అలా పూర్వకాలంలో ఆంధ్రదేశంలో శ్రీశైల పుణ్యక్షేత్రానికి దగ్గరలో వీరభద్రపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే వడ్రంగి ఉండేవాడు. అతడు చిన్న చిన్న వడ్రంగి పనులు చేసుకుంటూ కాలం గడిపేవాడు. అతని భార్య సుమతి రామయ్యకు చేదోడు వాదోడుగా ఉండేది. ఆ దంపతులకు తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన ఇల్లు ఉంది. ఆ దంపతులు దానిలో నివాసం ఉంటూ వచ్చిన దానితో సంతృప్తి పడుతూ జీవింపసాగారు. అయితే వారికి వివాహమై 12 సంవత్సరాలు అయినప్పటికీ సంతానం కలుగలేదు. ఇది వారికి పెద్ద వెలితిగా ఉండేది. సంతానం కోసం సుమతి ఎన్నో పూజలు చేసింది, అయినా ఫలితం లేకపోయింది. ఇది వారి మనసులలో ఎప్పుడూ బాధగా ఉండేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు రామయ్య వడ్రంగి పని నిమిత్తం పొరుగురు కృష్ణాపురానికి వెళ్ళాడు. అక్కడ ఒకరు కొత్త ఇల్లు కట్టిస్తూ వడ్రంగి పని అంతా కూడా రామయ్యకు అప్పజెప్పారు. పని పూర్తయి గృహప్రవేశం జరిగే రోజు వచ్చింది. గృహప్రవేశానికి రామయ్య దంపతులను కూడా ఆ ఇంటి యజమాని ఆహ్వానించాడు. ఆ రోజు ఇంటి దంపతులిద్దరూ కూడా శుభదుర్గా వ్రతం చేయటం సుమతి గమనించింది. ఆ వ్రతం తానెప్పుడూ విని ఉండలేదు. అదే విషయం ఆ ఇంటి యజమాని భార్యను అడిగింది. ఈ వ్రతం తమ ఇంట ఎప్పటినుంచో సాంప్రదాయంగా వస్తుందని, ఎవరైనా ఈ వ్రతం ఆచరించవచ్చునని, ఎన్నో శుభాలు జరుగుతాయని ఇంటి యజమాని భార్య చెప్పింది. సుమతి ఆమె నుంచి శుభదుర్గా వ్రత విధానమంతా కూడా వివరంగా తెలుసుకున్నది. కొన్ని రోజుల తర్వాత ఒక శుక్రవారం నాడు సుమతి శ్రీ శుభదుర్గా వ్రతం ఆచరించింది. తనకు చక్కటి సంతానాన్ని ప్రసాదించమని ఆ జగన్మాతను వేడుకున్నది. సంతానం కలిగిన తర్వాత మళ్ళీ వ్రతం చేస్తానని అనుకున్నది. ఆ వ్రత ఫలితంగా సుమతి ఆ తర్వాత నెలలోనే గర్భం దాల్చి 9 నెలలు నిండగానే 12 కవల పిల్లలను కన్నది. పిల్లలిద్దరికీ రామ, కృష్ణులని పేరు పెట్టుకున్నారు. పిల్లలిద్దరూ అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారే 3 సంవత్సరాల వయసుకు వచ్చారు. అయితే సుమతి తాను మొక్కుకున్నట్లుగా శుభ దుర్గా వ్రతం చేయటం మర్చిపోయింది. పిల్లలు పుట్టిన తర్వాత బంధువులందరినీ పిలిచి వైభవంగా వ్రతం చేస్తానన్న సంకల్పం నెరవేర్చకుండా ఉన్నందుకు దుర్గాదేవికి కోపం వచ్చింది. 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలైనా ఆమె ఈ వ్రతం చేయనందుకు అమ్మకు సుమతిపై ఆగ్రహం కలిగింది. దాంతో ఒకనాడు ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లలిద్దరూ మాయమయ్యారు. రామయ్య, సుమతి ఊరంతా ఎంత వెతికినా కనబడలేదు. లేకలేకల కలిగిన పిల్లలు ఏమయ్యారోనని ఎంతో బాధపడ్డారు. తాము ఏం పాపం చేసి ఉంటామని ఎంతో కుంగిపోయారు. అప్పుడు సుమతికి గుర్తుకు వచ్చింది. తాము శుభ దుర్గా వ్రతం చేయటం మరిచినట్లు జ్ఞాపకం వచ్చింది.
అందువలనే పిల్లలు మాయమయ్యారని గ్రహించింది. మరునాడు శుక్రవారమే. రేపు ఎలాగైనా సరే ఈ వ్రతం ఆచరించవలసిందేనని ఆ దంపతులిద్దరూ అనుకున్నారు. బంధుమిత్రులందరికీ కబురు పెట్టారు. పిల్లలు తప్పిపోయినందుకు మనసులో బాధపడుతూ రామయ్య, సుమతి దంపతులిద్దరూ కూడా మరునాడు శుక్రవారం ఉదయాన్నే లేచి శుభదుర్గా వ్రతం ఎంతో శ్రద్ధగా ఆచరించారు. తమ పిల్లల జాడ తెలపమని ఆ తల్లిని ఎంతో వేడుకున్నారు. వ్రతం పూర్తయి నివేదన జరుగుతున్న సమయంలో వీరి దూరపు బంధువు జానకమ్మ ఇద్దరు పిల్లల్ని తీసుకుని లోపలికి వచ్చింది. అక్కడ ఉన్నవారందరూ కూడా పిల్లల్ని చూసి ఎంతో సంతోషపడ్డారు. జానకమ్మ రామయ్యకు దూరపు బంధువు. ఆమె రామయ్యతో మాట్లాడుతూ ఉదయాన్నే పక్క ఊరి గుడికి ఏదో పూజ నిమిత్తం వెళ్ళి రావటంతో ఇక్కడకు రావడానికి ఆలస్యమైందని అన్నది. పక్క ఊరి నుంచి వస్తూ ఉంటే ఒక చెట్టు కింద రామకృష్ణులు ఇద్దరూ కనబడ్డారని చెప్పింది. రామయ్య దంపతుల సంతోషానికి అవధులు లేవు. వారు పిల్లలు తిరిగి దొరికినందుకు ఎంతో సంతోషపడ్డారు. మధ్యాహ్నం భోజనాలు అవ్వగానే బంధువులందరూ కూడా వెళ్ళిపోయారు. జానకమ్మ కూడా తన ఇంటికి వెళ్ళబోయింది. అప్పుడు తమ పిల్లలను తిరిగి తీసుకొని వచ్చినందుకు రామయ్య దంపతులు ఆమెకు కృతజ్ఞతలు చెప్పి చీర, రవిక ఇచ్చి బహుకరించారు. అవి తీసుకుని జానకమ్మ ఆ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిపోయింది. ఆ దంపతులిద్దరూ పిల్లలిద్దరితో కాసేపు కబుర్లు చెప్పి కాసేపు విశ్రమించారు. ఇంతలో సాయంత్రం 5 గంటలైంది. ఎవరో ఇంటి తలుపు కొడితే వెళ్ళి సుమతి తలుపు తీసింది. జానకమ్మ మరలా వచ్చింది. సుమతి ఆమెతో, ఏమత్తా, ఏమైనా మర్చిపోయావా? మళ్ళీ వచ్చావు అని అన్నది. అప్పుడు ఆమె ఆశ్చర్యంగా, మళ్ళీ రావటమేమిటి? అసలు నేను వ్రతానికి వస్తే కదా, నిన్నే వేరే ఊరు వెళ్ళటం చేత ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఉదయం నీవు వ్రతం చేసుకున్నావు అని తెలిసి ప్రసాదమైనా తీసుకుందామని వచ్చాను అని అన్నది. విన్న సుమతి ఆశ్చర్యపోయింది. జరిగిన విషయం అర్థమైంది. ఉదయం జానకమ్మ రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ శుభ దుర్గాదేవియే అని గ్రహించింది. తల్లి, నిన్ను గ్రహించలేకపోయానే. పిల్లలిద్దరినీ తీసుకురావటమే గాక తాంబూలం కూడా తీసుకుని వెళ్ళావు. నీకు భక్తులంటే ఎంతటి అనుగ్రహం తల్లి అని ఆ జగన్మాతను పరిపరి విధాలా స్తుతించింది. జరిగిందంతా తెలుసుకొని జానకమ్మ కూడా ఎంతో ఆశ్చర్యపోయింది. అప్పట్నుంచి రామయ్య, సుమతి దంపతులిద్దరూ కూడా ప్రతి నెల శ్రీ శుభదుర్గా వ్రతం ఆచరిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. ఈ శుభదుర్గా వ్రతాన్ని ఏ నెలలోనైనా సరే, ఏ శుక్రవారమైనా సరే ఆచరించవచ్చును. దసరా నవరాత్రులలో ఏ రోజైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. నవరాత్రులలో ప్రతిరోజు ఆచరించిన వారికి 1000 అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. ఈ వ్రతం ఆచరించే స్త్రీలు దీర్ఘ సుమంగళి మనులుగా ఉంటారు. ఈ వ్రతం చేసే కన్యలకు చక్కటి వరులతో వెంటనే వివాహం నిశ్చయమవుతుంది. సంతానం లేని వారు చేసిన ఎడల చక్కటి సంతానం కలుగుతుంది. అనారోగ్యంతో ఉన్నవారికి వెంటనే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. వ్యాపారంలో లాభం కలుగుతుంది. ఏ ఇంట ప్రతి శుక్రవారం దంపతులలో ఏ ఒక్కరైనా సరే ఈ వ్రతం చేస్తూ ఉంటారో వారి ఇంట సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారిల్లు ఎల్లప్పుడూ ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటుంది. దేనికి లోటు అనేదే ఉండదు. అలాగే ఈరోజు దేవీ భాగవతంలోని ఈ కథను వింటే చాలు, అమ్మవారి అనుగ్రహంతో అన్ని రకాల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, నరక బాధలు తప్పుతాయి, మహాపుణ్యం వస్తుంది. పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడు జనార్దనుడు ఒక్కడు మాత్రమే మిగిలి శేషపాన్పు మీద నిద్రిస్తూ ఉన్నాడు. అతడి చెవులలో నుంచి గుబులు జారిపడింది. ఆ గుబిలి ఉండల నుంచి మధుడు, కైటభుడు జన్మించారు. ఆ మధు, కైటభులు సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు, మహాబలిష్ఠులయ్యారు. ఇద్దరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఇటు అటు ఈదుతూ ఆడుకుంటూ ఉన్నారు. ఒక రోజున వాళ్లకు ఒక సందేహం వచ్చింది. కారణం లేకుండా కార్యం ఉండదంటారు, ఆధారం లేకుండా ఆధేయం ఉండదంటారు. నీరంతా ఎలా నిలబడి ఉంది? దీని ఆధారం ఏమిటి? ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించారు? ఈ నీళ్ళల్లో ఆడుకుంటున్న మనమిద్దరం ఎలా జన్మించాం? జన్మకారకులు ఎవరు? మన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియకపోయే. ఎంత ఆశ్చర్యం అని ఇద్దరూ అలా చాలాసేపు చర్చించుకున్నారు. కానీ ఎంతకు ఒక్క నిశ్చయానికి రాలేకపోయారు. అప్పుడు కైటభుడు ఇలా అన్నాడు. మధు, మనం ఇలా నీళ్ళల్లో ఉండడానికి కారణం
మహాశక్తి. ఆవిడే మనలను సృష్టించింది. ఈ నీళ్లను సృష్టించినది ఆ శక్తియే. వీటికి ఆధారం కూడా ఆమెయే. నా బుద్ధికి తోచిన సంగతి చెప్పాను అని అన్నాడు. సరిగా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది. ఆ వాక్ బీజాన్ని ఇద్దరూ విన్నారు. పదే పదే మననం చేసుకున్నారు. అంతలోకి శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపు విన్న మధుకైటబులు మనకు వినిపించిన వాక్బీజం నిస్సంశయంగా ఒక మంత్రం అని ఆ ఇద్దరూ కూడా గ్రహించారు. అదే జపించారు. నిరాహారులై జితేంద్రియులై ఏకాగ్ర చిత్తంతో 1000 సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహా తపస్సు చేశారు. వారి తపస్సుకు మహాశక్తి ప్రసన్నురాలయ్యింది. దర్శనమిచ్చింది. వరం కోరుకోమంది. స్వేచ్ఛా మరణం అనుగ్రహించమని ఇద్దరూ ముక్త కంఠంతో అభ్యర్థించారు. అమ్మవారు తదాస్తు అని మాయమైపోయింది. ఇక ఆ వరంతో మధుకైటబులకు గర్వం పెరిగిపోయింది. దేవదానవులకు అజేయులం, మన చావు మన ఆధీనం అనుకుంటూ మధుకైటబులు ఇష్టం వచ్చినట్లు ఆ మహాసముద్రంలో క్రీడిస్తూ ఉన్నారు. స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి ఒక రోజున ఆ నీటిలో బ్రహ్మదేవుడు వాళ్ళ కంటపడ్డాడు. పద్మాసనం మీద కూర్చుని నిర్మలంగా జపం చేసుకుంటున్నాడు. అతన్ని సమీపించి ఇద్దరు మాతో యుద్ధం చేయమని అడిగారు. లేదంటే పద్మాసనం వదిలేసి వెంటనే వెళ్ళిపోమ్మన్నారు. దుర్బలుడికి ఇంతటి శుభాసనం మీద కూర్చునే యోగ్యత లేదన్నారు. ఈ వీరభోగ్యం, నువ్వు పిరికివాడివి, దిగిపో అన్నారు. పాపం ప్రజాపతి చింతాగ్రస్తుడయ్యాడు. ఏమీ చేయడానికి తోచలేదు. కాలు చెయ్యి ఆడలేదు. మధుకైటబులు ఇద్దరు బలవంతులు. వారితో యుద్ధం చేయలేక బ్రహ్మదేవుడు కొయ్యబారి అలా ఉండిపోయాడు. బాగా ఆలోచించాడు. సామధాన భేద తండోపాయాలను బేరీజు చేసుకున్నాడు. వీళ్ళ బలం ఎంతటితో తెలీదు. అంచేత యుద్ధానికి దిగటం మంచిది కాదు. మదమత్తులైన ఈ దుష్టుల్ని పోని పొగిడి మంచి చేసుకుందామా అంటే నా నిర్బలత్వం వీళ్లకు తెలిసిపోతుంది. అలా చేస్తే నా ఓటమిని స్వయంగా ప్రకటించుకున్న వాడిని అవుతాను. ఇప్పుడు ఇద్దరిలో ఎవడో ఒకడు నన్ను సంహరించవచ్చు. కాబట్టి సామేపాయం పనికిరాదు. ఇలా మీదకు వచ్చాక దానము ఫలించదు. ఇక మిగిలింది భేదం. అది ఎలా సాధ్యమో ఆలోచించాలి. ఆదిశేషుడి మీద పడుకొని హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపుతాను. అతడు చతుర్భుజుడు, మహాబలశాలి. ఈ కష్టం నుంచి కడతేరుస్తాడు అని నిశ్చయించుకుని బ్రహ్మదేవుడు అక్కడి నుండి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఆయనను స్తుతించాడు. హే దీననాథ, హరే విష్ణు, వామన, మాధవ, నిద్రలే. జగత్పతి, ఉత్తిష్ట ఉత్తిష్ట, అంతర్యామిన్, ఆమేయాత్మిన్. హే వాసుదేవ, హే జగత్పతే, దుష్టశత్రు వినాశక, చక్రగధాధర, సర్వజ్ఞ, సర్వలోకేశ, సర్వశక్తి సమన్విత, పాహిమాం పాహిమాం. విశ్వాంబర, విశాలాక్ష, పుణ్యశ్రవణ కీర్తన, నిరాకార. ఇదిగో ఇద్దరు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. కష్టాల్లో ఉన్నాను, గమనించలేదా? శరణు శరణు, ఉపేక్షించకు. జగచ్చాలకత్వం నిరాధారం అయిపోతుంది. రక్షించు రక్షించు అని బ్రహ్మ విష్ణువును అనేక రకాలుగా స్తుతించాడు. బ్రహ్మదేవుడు ఎంతసేపు స్తుతించినా శ్రీహరి నిద్రలేవలేదు. అది యోగనిద్ర. ఆ శక్తికి వివస్తుడై నిద్రపోతున్నాడు విష్ణువు. ఇప్పుడు ఏమి చేయాలో బ్రహ్మకు పాలుపోలేదు. ఈ మత్తులిద్దరూ చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడికి వస్తే నన్ను వదలరు. ఏం చేయను, ఎక్కడికి పోను, ఎవరిని శరణు వేడను అని బ్రహ్మ దిగులు పడుతూ ఉండగా మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఆ యోగనిద్రనే స్తుతిద్దాం అనుకున్నాడు. ఆ శక్తి నన్ను రక్షిస్తుంది అనుకున్నాడు. విష్ణుమూర్తినే నిశ్చేష్టుణ్ణి చేసింది అంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు. ఎంత స్తుతించినా ఇతడికి ఏమీ వినబడటం లేదు. కదలిక లేదు అంటే నిద్ర ఇతడి వశంలో లేదు. ఇతడే నిద్రకు వశీకృతుడు అయ్యాడు. వశుడయ్యాడంటే కింకరుడితో సమానమే కదా. అంటే ఇప్పుడు విష్ణుమూర్తి కన్నా ఈ యోగనిద్ర గొప్పది అన్నమాట. లక్ష్మీదేవి సన్నిధిలోనే ఇతడు ఈ నిద్రకు ఇలా లొంగిపోయాడంటే
ఇక జగత్తు అంతా ఆ శక్తికి ఆధీనంలో ఉన్నట్లే కదా. ఏమిటి? నేను సరస్వతి, శివుడు పార్వతి, అందరం శక్తి ఆధీనంలో ఉన్నట్లే, సందేహం లేదు. ఒక సామాన్య మానవుడి కన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివస్తుడైపోయాడు. తక్కిన మహాత్ముల్ని గురించి చెప్పాలా? అందుచేత ఈ యోగనిద్రనే స్తుతిస్తాను. ఆ శక్తిని ప్రసన్నురాలిని చేసుకుంటాను. విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను. అప్పుడితడు నిద్రలేచి యుద్ధం చేసి రాక్షసుల్ని సంహరిస్తాడు అని నిర్ణయించుకొని చతుర్ముఖుడు యోగనిద్రను అనేక విధాలా స్తుతించాడు. దేవి, సకల జగత్తుకు నువ్వే కారణమని నా ముఖతః వేదాలు చెప్తూ ఉంటే ఆ సంగతి నాకు ఇప్పటికీ తెలిసింది, గ్రహించగలిగాను. అఖిల లోకానికి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముణ్ణి నిద్రావసుణ్ణి చేశావు. ఈ మోహ విలాంగ లీలలు తెలియతరమా తల్లి? నేనంతా మూఢుణ్ణి, ఎంతవరకు తెలుసుకోలేకపోయాను. నేనే కాదు, విబుద్ధ కోటిలో నిన్ను తెలుసుకున్నవాడు ఎవడూ లేడు. జగత్తు నీదే, నువ్వే ప్రకృతి పురుషుడు, సర్వ చైతన్య శక్తివి నీవే, గుణ స్వరూపినివి. నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు. నీ పనులు, నీ విధానాలు ఎవరికీ అంతుపట్టవు. నీకు నామరూపాలు కల్పించి మునీశ్వరులు త్రికాలాల్లోనూ నిన్ను సంధ్యగా ధ్యానిస్తూ ఉంటారు. మేల్కొల్పే బుద్ధివి నువ్వు, సంపదవు నువ్వు, కీర్తి, మతి, ధృతి, శ్రద్ధ అన్నీ నువ్వే. విష్ణుమూర్తి నీకు వివస్తుడై నా కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటే ఇంకా వేరే ప్రమాణం కావాలా? వేదవేత్తలే కాదు, వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయి. అంతటి దుర్విజ్ఞేయవు. ఇక మేము ఎంత? యజ్ఞయాగాదులలో ఋత్విజులు స్వాహా శబ్దంతో నీ నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పురోడాస భాగాలు అందవు. అమ్మా వరప్రధాయిని, భయభీతుణ్ణి, నిన్ను శరణు వేడుతున్నాను. ఇదిగో ఆ మధు కైటభులు ఘోర రూప రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతూ ఉన్నారు. విష్ణుమూర్తికి ఈ సంగతి తెలుసునని నాకు అనిపించటం లేదు. విష్ణుమూర్తి నీకు వివసుడై నిద్రలో ఉన్నాడు. అతన్ని విడిచిపెట్టు, లేదా ఈ రాక్షసులు ఇద్దరిని నువ్వే మట్టుపెట్టు. నీ ఇష్టం తల్లి, నీకు ఏది నచ్చితే అదే చెయ్యి. తల్లి, హరిహరుల కోసం తపస్సు చేసేవాళ్ళు ఎంత అమాయకులో కదా. పాపం నీ ప్రభావం వాళ్లకు తెలియదు. నాకైనా ఇప్పటికీ కదా తెలిసింది. ఈ విష్ణుమూర్తిని నిద్రలేపాలంటే లక్ష్మీదేవికి కూడా అయ్యేటట్లు లేదు. ఆవిడ కూడా నీకు వివసురాలై నిద్రపోతోంది. నువ్వు జగజ్జననివి అని, కామధేనువి అని నిజంగా తెలుసుకొని నీ పాద పద్మాలను అర్చించేవాళ్ళు, అనన్య భక్తితో సేవించేవాళ్ళు పుణ్యాతి ధన్యులు. బుద్ధి, తేజస్సు, కీర్తి, శుభ ప్రవృత్తి మొదలైనవి సౌరీ గుణాలు అవన్నీ ఎటు పోయాయో తెలియదు గాని ఈ విష్ణువు నీ అమేయ శక్తి కారణంగా నిద్రకు బందీ అయ్యాడు. సకల జగత్తుకు నువ్వే ఆదిశక్తివి. ఇదంతా భావం మాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే. నువ్వు నిర్మించిన ఈ మోహ జాలల్లో నువ్వే క్రీడిస్తూ ఉన్నావు. నటుడు తన నాట్యంలో తాను విహరిస్తూ ఉన్నట్టు యుగాదిలో మొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు, వెలుగులోనికి తెచ్చావు, పరిపాలనా శక్తిని ఇచ్చావు. ఇప్పుడేమో ఇలా నిద్రపుచ్చుతున్నావు. అమ్మా, నువ్వు సర్వతత్ర సర్వతంత్రురాలివి. ఏది ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తావు. నన్ను సృష్టించింది ఇలా నశింపచేయడానికేనా? ఇష్టం, దయ చూపించకు, అలాగే మౌనంగా ఉండిపో. భగవతి, నువ్వు నన్ను పరిహసించడానికే కాకపోతే ఈ కాలరూప రాక్షసుల్ని నువ్వు అసలు ఎందుకు సృష్టించావు? తెలిసింది తల్లి, తెలిసింది. ఇదంతా నీ అద్భుత విచేష్టత్వం. స్వతంత్రంగా సృష్టిస్తావు, వినోడిస్తావు, ఉపసంహరిస్తావు. ఇప్పుడు నన్ను ఉపసంహరించాలి అనుకున్నావు. అవును, ఇందులో విచిత్రం ఏముంది? మాత, నీ ఇష్టం, అలాగే కాని నన్ను సంహరించు. నాకు దుఃఖం లేదు, నేనేమీ బాధపడటం లేదు. కానీ హే జగదంబికే,
నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసుడు చంపటం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది. అందుకని దేవి లే, అద్భుత రూపం ధరించు, నన్ను గాని లేదా ఈ రాక్షసులను గాని సంహరించు. లేదంటే హరిని నిద్రలేపు, ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు. ఏదైనా అంతా నీ చేతిలో ఉంది. ఇలా బ్రహ్మదేవుడు ఆ దేవిని భక్తి మరియు ఆవేశంతో నిలదీశాడు. ఎట్టకేలకు యోగనిద్ర శక్తి విష్ణువు శరీరాన్ని వదిలిపెట్టింది. జనార్దనుడిలో కదలిక వచ్చింది. బ్రహ్మముఖంలో ఆనందం వెల్లివిరిసింది. జగద్గురువైన విష్ణుమూర్తి శరీరం నుంచి నిద్రాదేవి బయటకు వచ్చింది. నేత్ర, అస్య, నాసిక, బాహు, హృదయ, వక్షస్థలాల నుంచి వెలువడింది. ఆకాశంలో నిలబడింది. జగన్నాథుడు ఆవలింతలతో లేచాడు. భయం భయంగా నిలబడ్డ బ్రహ్మను చూశాడు. మేఘ గంభీర కంఠస్వరంతో ఇలా పలకరించాడు. బ్రహ్మదేవా, తపస్సు వదిలేసి ఇలా వచ్చావెందుకని? విచారంగా కనబడుతున్నావు, కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ ఇలా సమాధానం ఇచ్చాడు. తండ్రి వాసుదేవ, నీ చెవి గులుగు నుంచి పుట్టిన మధు కైటభ రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. భయపడి నీ సన్నిధికి వచ్చాను అన్నాడు. అప్పుడు విష్ణువు, అలాగా చతుర్ముఖ, భయపడకు, వాళ్లను నేను సంహరిస్తాను. ఆయువు మూడింది వాళ్లకు, వస్తారు, నా మీదకే వస్తారు, చస్తారు అని విష్ణుమూర్తి ఇలా అంటూ ఉండగానే వాళ్ళు వచ్చారు. మద గర్వితులై వచ్చారు. ఆ నీళ్ళల్లో నిరాధారులై నిలబడి, ఓయి నలువ, పారిపోయి ఇక్కడికి వచ్చావా? రా, యుద్ధం చెయ్యి. ఈయన కళ్ళ ముందే ఇక్కడే నిన్ను సంహరిస్తాం. ఆ తర్వాత ఈయన పని పడతాం. మహాసర్పం మీద కులుకుతున్నాడు గదా, ముందు నువ్వురా, యుద్ధం చెయ్యి, లేదా దాసుణ్ణి అని ఒప్పుకో అని గద్దించారు. అప్పుడు విష్ణుమూర్తి కల్పించుకొని, దానవులారా రండి, ముందు నాతో యుద్ధం చేయండి, మీ మదం వదిలిస్తాను అని అన్నాడు. విష్ణుమూర్తి ఆహ్వానానికి మధు కైటబులు అగ్రహోద్రగ్రులయ్యారు. ముందుగా మధుడు కలబడ్డాడు, కైటబుడు నిలబడ్డాడు. మల్ల యుద్ధం జరుగుతుంది. మధుడు అలసిపోతూ ఉంటే కైటబుడు ఆదుకున్నాడు. అతడు అలసిపోతే మళ్ళీ మధుడు. ఇలా ఇద్దరు మారి మారి విష్ణుమూర్తితో పోరుతున్నారు. సన్నిధిలో బ్రహ్మదేవుడు, ఆకాశంలో దేవి చూస్తూ ఉన్నారు. విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలోనూ ఎక్కడా అలసటే లేదు. అలా 5000 సంవత్సరాలు గడిచాయి. కారణం ఏమిటి? చెమ్మ అని హరి ఆలోచించాడు. నేను ఎందుకు అలసిపోతున్నాను? నా శక్తి ఏమయ్యింది? వీళ్ళు అసలు అలసిపోవటం లేదేమిటి? వీళ్లకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని హరికి సందేహం వచ్చింది. ఈ ఆలోచనలతో ఒక నిమిషం ఆగాడు విష్ణువు. మదకైటబులు విజయ గర్వంతో సంబరపడ్డారు. గంభీరంగా అరిచి ఇలా పలికారు. ఏ విష్ణు, అలసిపోయావా? యుద్ధం చేసే ఓపిక లేదా? అయితే మాకు తలవంచి నమస్కరించు, దాసుణ్ణి అని ప్రకటించు. కాదంటావా? సమర్థుడవై యుద్ధం చెయ్యి. నిన్ను చంపి ఈ 4 ముఖాల వాణ్ణి కూడా చంపుతాం అన్నారు. వాళ్ళిద్దరూ ముక్త కంఠంతో పలికిన ఈ మాటలు చెవులారా విన్నాడు శౌరి. ప్రశాంతంగా సామోపాయంగా ఇలా ప్రసంగించాడు. మధు కైటబులారా, మీరేమో ఇద్దరు, నేను ఒక్కర్ని. మీరు ఒకరి తర్వాత ఒకరుగా నాతో తలబడుతూ ఉన్నారు. ఒకరు యుద్ధం చేస్తూ ఉంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. నాకు ఆ అవకాశం లేదు. 5000 సంవత్సరాల పాటు పోరాడాను, అలసిపోయాను. సహజం కదా. ధర్మ యుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కావు. అలసిపోయిన వాడితో, భయపడిన వాడితో, ఆయుధం వదిలేసిన వాడితో, పడిపోయిన వాడితో, బాలకుడితో మీ వంటి మహావీరులు యుద్ధం చేయరు. ఇది సనాతన ధర్మం. అందుచేత కొంతసేపు నేను కూడా విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం చేస్తాను. సంశయించకండి, న్యాయం తప్పను అని అన్నాడు. ఈ ప్రతిపాదనకు వాళ్ళు కూడా సమ్మతించారు. అల్లంత దూరం తొలగి నిలబడ్డారు. వాసుదేవుడు ఆలోచించాడు. అతనికి అసలు కారణం తెలిసింది. వాళ్ళది స్వేచ్ఛా మరణమని. దేవి ఆ వరం ఇచ్చిందని గ్రహించాడు. అయ్యో, వృధాగా యుద్ధం చేశానే, ఇంత శ్రమ వ్యర్థం అయ్యిందే. విషయం తెలిసి ఇంకా యుద్ధం చేసి ఏమి లాభం? పోనీ మానేద్దామంటే వీళ్ళు మరణించలేదేలాగా?
దర్పితులే బ్రహ్మపైకి నాపైకి దండెత్తారు. చంపక తప్పదు. వరం ఇచ్చిన తల్లి తనకు తానుగా వారిని చంపదు. ఎంత దుఃఖితుడైనా రోగగ్రస్తుడైనా దీనుడైనా తనంత తాను మరణం కోరుకోడు, మరణించాలి అనుకోడు. అందుచేత సర్వకామద అయిన ఆ పరాశక్తినే శరణు వేడతాను. ఆవిడ అనుగ్రహం లేనిదే ఎవ్వరికీ ఏవీ సిద్ధించవు అని నిశ్చయించుకున్న లక్ష్మీపతి తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు. నిలబడి ఉన్న యోగనిద్ర మహాశక్తి కనిపించింది. వెంటనే ఆమెకు నమస్కరించాడు. యోగ విద్య తెలుసు గనుక ఆ మార్గంలో స్తోత్ర పాఠం చేశాడు. దేవి మహామాయ, నీ రూపం సగుణము నిర్గుణము ఎరుగను, అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు ఎరుగను. కానీ నీ అతి దుర్ఘటమైన ప్రభావం మాత్రం అనుభవంలోనికి వచ్చింది. చేష్టలు ఉడిగి నిద్రలో మునిగిపోయాను గదా. ఈ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మెలకువే రాలేదు. ఇంద్రియ జ్ఞానం కోల్పోయి అచేతునని అయిపోయాను. అంబిక, నీ ప్రభావం ఏమిటో తెలిసింది. నువ్వు వదిలావు, మేల్కున్నాను. వెంటనే వీళ్లతో యుద్ధానికి దిగాను. వీళ్ళు బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చారు. నాతో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. నీ వరం వీళ్లను మదమత్తుల్ని చేసింది. 5000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాను. చూశావు కదా. విషయం తెలిసి నిన్నే శరణు వేడుతున్నాను. దయచేసి తల్లి సహాయం చెయ్యి. నేను ఖిన్నుణ్ణి, వాళ్ళు గర్వితులు. నువ్వు దైవార్తి హరిణివి. వీళ్ళు నన్ను చంపుతామంటున్నారు. ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి చెప్పు మాత అని వేడుకున్నాడు. దీనుడై అభ్యర్థిస్తూ శిరస్సును వంచి నమస్కరిస్తున్న వాసుదేవుణ్ణి చూసి పరాశక్తి ప్రసన్నురాలయ్యింది. చిన్నగా నవ్వుతూ ఇలా అంది. హరి, మళ్ళీ యుద్ధం చెయ్యి. ఈ రాక్షసుల్ని మోసగించి సంహరించాలి. మరో దారి లేదు. నేను వంగర చూపులతో వీళ్లను సమ్మోహపరుస్తాను. ఆ మాయలో ఉండగా నీవు సంహరించు అని అమ్మవారు విష్ణువుకు చెప్పింది. అమ్మవారి మాట విన్న విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది. రణరంగానికి వెళ్ళాడు. మధుకైటబులు హర్షించారు. చతుర్భుజ, భయపడకు, ధైర్యంగా యుద్ధం చెయ్యి. జయ అపజయాలు దైవాధీనాలు. బలవంతుడే జయించాలని లేదు. దైవయోగం ఉంటే దుర్బలుడే జయించవచ్చు. అందుచేత ఆనందించవలసింది లేదు, దుఃఖించవలసింది లేదు. ఇంతకు ముందు నువ్వు ఎందరో రాక్షసుల్ని జయించావు. దానవ వైరి అనిపించుకున్నావు. ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు అంతే అన్నారు. ఈ గర్వోక్తులకు మండిపడ్డాడు శౌరి. బలంగా ఇద్దరికి చెరో ఒక ముష్టి ఘాతము ఇచ్చాడు. వాళ్ళు చెక్కు చెదరకపోగా 2 పిడిగుద్దులు దక్కాయి శ్రీహరికి. యుద్ధం రాజుకొంది. ఘోరంగా పరిణమించింది. శ్రీనాథుడు దీనంగా అమ్మవారి వైపు చూశాడు. విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి. కరుణామయి అయ్యింది. ఎరుపెక్కిన కన్నులతో మధు కైటబులను చూస్తూ పెద్దగా నవ్వింది. మంద బాణాల వంటి చూపులు, కామగ్రేమము భావాలను మందస్మితంతో రంగరించిన చూపులు ఇద్దరిని హింసించాయి. ఆ పాపాత్ములు ఆ వంక్ర విలోకనాలకు మురిసిపోయారు. కామభావ పీడితులయ్యారు. ఇది విశేషమనుకున్నారు. కనులప్పగించి దేవిని చూస్తూ అలాగే మైమరిచి నిలబడిపోయారు. అది శ్రీహరి గమనించాడు. మోహితులు అయ్యారని గుర్తించాడు. చిరునవ్వులు బంధించాడు. గంభీరంగా పలికాడు. మధు కైటబులారా, మీ యుద్ధానికి సంతోషించాను. ఎందరో రాక్షసుల్ని చూశాను, యుద్ధాలు చేశాను. కానీ మీతో సాటి వచ్చే వాళ్లను కనలేదు, వినలేదు. మీ బాహుబలానికి సంతుష్టి చెందాను. వరం ఇస్తున్నాను. మీ ఇష్టం కావలసింది కోరుకోండి అన్నాడు. మాటలు విన్న దానవ సోదరులకు అభిమానం పొడుచుకు వచ్చింది. మన్మధార్తులై జగదానందకారిణి అయిన ఆ మహామాయను తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి ఇలా సమాధానం చెప్పారు. హరి, మేము యాచకులం కాము. అయినా నువ్వు మాకు ఏమి ఇస్తావు? మేమే నీకు ఇస్తాం, కోరుకో. మేము దాతలమే గాని చెయ్యి చాపేవాళ్ళం కాదు. ఏం కావాలో అభ్యర్థించు. నీ యుద్ధానికి మేము సంతోషించాం. నీ ఇష్టం కోరుకో అన్నారు. అదే అదునుగా భావించిన విష్ణుమూర్తి, అయితే దానవులారా, మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి. వద్యులు కావాలి, మాట తప్పకండి అని అన్నాడు. ఇలా కోరేసరికి మధు కైటబులు ఆశ్చర్యపోయారు.
అనుచితులమయ్యామని గ్రహించారు. గొల్లుమన్నారు. వెంటనే తేరుకొని ఆలోచించుకున్నారు. జగత్తు అంతా జలమయంగా ఉండటం గమనించి ఒక ఎత్తుగడ వేశారు. జనార్దన, ఇంతకు ముందు నువ్వు మాకొక వరం ఇస్తానన్నావు, గుర్తుందా? మాట మార్చకు, నీకు మేము వద్యులం అవుతాం. కాకపోతే నిర్జలమైన విశాల ప్రదేశంలో సంహరించాలి. అది నీ నుంచి మేము కోరుకునే వరం. సత్యవాదివి కదా, నెరవేర్చు అన్నారు. విషయానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్జలమైన వీపుల ప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు. నేల మీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా, ఈ తొడల మీద నీళ్లు లేవు. మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను అని పిలిచాడు. రాక్షసులకు మతి పోయింది. ఏమి చేయాలో తోచలేదు. హఠాత్తుగా తమ శరీరాలను 1000 భోజనాలకు పెంచారు. విష్ణుమూర్తే తన తొడభాగాన్ని 2000 యోజనాలకు విస్తరించాడు. చక్రంతో ఇద్దరి శిరస్సులు ఖండించాడు. తలలు, మొండాలు తొడల మీద రాలిపడ్డాయి. మధు కైటబులు మరణించారు. వారి కళేభరాల నుంచి కొవ్వు ప్రవహించి సాగరమంతటా వ్యాపించింది. అదే తరువాత కాలంలో మేది అనగా భూమి అయ్యింది. అందుకనే మృతిక అనగా మట్టి తినరానిది అయ్యింది. కాబట్టి మహావిద్య, మహామాయ రూపంలో ఉన్న అమ్మవారిని ఎల్లవేళలా సేవించాలి. ఆమె సురాసురులకు ఆరాధ్యం. ముల్లోకాలలోనూ ఆమెను మించిన దైవం లేదు. ముమ్మాటికి ఇది సత్యం, వేద శాస్త్రాల నిర్ణయం. నిత్యం పరాశక్తినే పూజించాలి. అదే సర్వ శ్రేయోదాయకం. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. వద్దన్న ధనం వస్తుంది. మీ సమస్యలన్నీ పోతాయి. ధనలాభం కలుగుతుంది. దోషాలు పోతాయి. నరక బాధలు పోతాయి. కష్టాలనేవి మీ దరి చేరవు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల సంపదలు కలుగుతాయి. పాపాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.